సంక్రాంతికి వస్తున్నాం. తెలుగు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరి సక్సెస్ఫుల్ కాంబో F2 F3. పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టున్నారుగా. అంతేగా ఈ రెండు చిత్రాలతో వీరు హిట్ కొట్టి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సంక్రాంతికి వస్తున్నాము అంటూ కొత్త రకమైన సినిమా టైటిల్ తో వస్తున్నారు. విక్టర్ వినోదంగా కలుద్దాం. మరి ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ పై నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించారు. కీలక పాత్రలో నరేష్, విటి గణేష్, శ్రీనివాస్ అవసరాల తదితర కామెడియన్లు నటించారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మీడియా ప్రముఖులతో టైటిల్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. విక్టర్ వినోదంగా కలుద్దాం. ఈ ఈవెంట్లో హీరో, హీరోయిన్లు, నిర్మాత, దర్శకుడు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టాం. అనుకున్నట్టుగానే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ అదే, నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. అభిమానులకి, కుటుంబ ప్రేక్షకులకు అందరికీ ఈ సినిమా నచ్చుతుందని, అనిల్తో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుందన్నారు. ఐ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ అనిల్. నా కెరీర్లోనే అత్యుత్తమ కుటుంబ వినోదాత్మక చిత్రం ఇది. పండగకి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులు చూస్తారు. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. ఈసారి రామ్ చరణ్, గేమ్ చేంజర్, బాలకృష్ణ, డాకు మహారాజ్ కూడా విడుదలవుతున్నాయని, అన్ని సినిమాలు ఆడాలి, అప్పుడే పరిశ్రమ బాగుంటుందన్నారు. గేమ్ చేంజర్ అండ్ మై బాలయ్యస్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ సంక్రాంతికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను తీసిన F2, సరిలేరు నీకెవరు చిత్రాలు సంక్రాంతికే వచ్చాయి. F2తో వెంకటేష్ గారి కాంబినేషన్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ 2019లో కొట్టాం. పెద్ద విజయాల్ని అందుకున్నాయి అన్నారు. నాకు ఇష్టమైన కథానాయకుడు, నాకు ఇష్టమైన నిర్మాతలతో కలిసి అందరినీ నవ్వించడం కోసం చేసిన సినిమా ఇది. ప్రేమించే హీరో మా విక్టరీ వెంకటేష్ గారితోటి, సో నాకు ఇష్టమైన బ్యానర్, ఫ్యామిలీ అందరూ వచ్చి సినిమా చూడటానికి ఒక చక్కటి సినిమా రెడీ అయింది. నేర నేపథ్యంలో సాగే కథతో చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చాం. ఖచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ కు గురవుతారు. క్లైమాక్స్ లో యాక్టింగ్ తో వెంకటేష్ ఎరగదీశారు. ఆయన ఇష్టపడే అందరికీ ఆయన ఒక వన్ మ్యాన్ షో ఉంటుంది, ఒక 5 to 7 minutes వన్ మ్యాన్ షోలా అందరూ ఆస్వాదించేలా ఉంటుంది. ఈసారి సంక్రాంతికి అన్ని తరహా కథలు వస్తున్నాయి. అందరి సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి అంటూ తెలిపారు. వచ్చి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోండి తెలుగు ప్రేక్షకులందరూ. ఇక నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సంక్రాంతికి మేము 3 సినిమాలతో రాబోతున్నాం. ఈ సంక్రాంతి కూడా ఈ 3 సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రాబోతోంది. ఇక మా బ్యానర్లోనే రూపొందిన గేమ్ చేంజర్ కూడా భారీ స్థాయిలో విడుదల కానుంది. గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా, అది భారీ కలెక్షన్ సాధించాలి. అలాగే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా నైజాంలో మేమే విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ 3 సినిమాలు కూడా మంచి విజయాలను అందుకుంటాయనే నమ్మకంతో ఉన్నామని. అలాగే డాకు మహారాజ్, బాలయ్య అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బాబీది, అది మేమే చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలు ఎన్ని వచ్చినా కూడా సంక్రాంతికి ఆదరిస్తారన్నారు. అలాగే ఈ సంక్రాంతికి వచ్చే ఈ 3 సినిమాలు కూడా ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం. సో ఇక తెలుగు ప్రేక్షకులు క్రియేట్ చేసే రెవెన్యూస్ చాలా సంక్రాంతికి చూసాం. అనిల్ రావిపూడి గురించి చెప్పాలి అంటే అతను చాలా ముదురు. ఎందుకంటే ఎక్కడ ఏ సినిమాను పండగ నుంచి పక్కన పెడతాను అని ముందుగానే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ని తెలివిగా పెట్టాడని అన్నారు. ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి, ఎక్కడ రాజుగారి సినిమాని పక్కకి జరుపుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పుడే మేము సంక్రాంతి అనే టైటిల్ అనుకున్నాం. ఈ సినిమా కంటెంట్ కూడా పర్ఫెక్ట్ గా క్లిక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి అని ఫిక్స్ అయ్యాము. అది అనిల్కి, మాకు, వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది. అనిల్తో మాకు చాలా లాంగ్ జర్నీ ఉంది. తన స్టైల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఈ సినిమా కథలో కూడా అతను ఒక కొత్త అంశాన్ని టచ్ చేయబోతున్నాడు అన్నారు. నేను కథ చెప్పట్లేదు, అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, F2లో చెప్పినట్టు. ఓకేనా? కొన్ని సన్నివేశాలను ల్యాప్టాప్లో చూసి చాలా నవ్వుకున్నాను. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. 35 నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో. ఆ విధంగా దర్శకుడు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇక సినిమాలో నటించిన ఐశ్వర్య, మీనాక్షి చౌదరి ఇద్దరు కూడా వారి పాత్రలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్ సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది. నరేష్ గారు, విటి గణేష్ వంటి చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ సినిమాలో మమ్మల్ని నవ్వించడానికి ఉన్నారన్నారు.